వందనాలు. బూడిద అబ్రహాం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారికి, ఫాలో అవుతున్న వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆదికాండం 3వ అధ్యాయం మనకు నేర్పించే పాఠం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వల్ల వచ్చు జీతము మరణము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ఇక్కడ మోసపోయి అపరాధములో పడింది అవ్వ, కానీ ఆజ్ఞను నిజంగా అతిక్రమించిన వాడు మాత్రము ఆదామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మంచి చెడ్డల తెలివినిచ్చే పండులో పాపము లేదు, కానీ దేవుడు చెప్పిన మాట వినకుండా అవిధేయత చూపడంలోనే పాపమున్నది. ఆజ్ఞ అతిక్రమమే పాపమనే సత్యాన్ని గుర్తించాల. దానికి పర్యవసానము మరణము. మరణము అనగా ఈ శరీరములో నుండి ఆత్మ ఎడబాటు కావడము శరీర మరణము అని అంటారు. రెండవ మరణము అనగా దేవుని నుండి శాశ్వతంగా మన ఆత్మ నరకములో పడి పాతాళములో కాలడమే రెండవ మరణము అనే సత్యాన్ని మనం గుర్తించి ముందుకు సాగాలి. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించకండి, దేవునికి లోబడండి.